మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ఎవర్రా గేట్ వేసింది? ఏది మన ఇల్లు? ఇంటికి గేట్ వేసింది చూడు, దొన్నపోతు. హే, ఎవరే తలుపు తెరిచిపెట్టింది? రోజు తాగేసి వస్తాను తెలియదా నీకు? ఏది ముసలిది? హే హే, ఇక్కడ రా. అన్నం పెట్టుపో. కాసేపు వెయిట్ చేయండి, రెడీ అవుతుంది. ఎంతసేపు ఏం చేస్తున్నావే? హే, తెలియకుండా మా అమ్మ నిన్ను నా తల మీద పెట్టి నా ప్రాణం తీస్తుంది. ఎక్కడది? అన్నం పెట్టే స్తోమత లేని కుటుంబం నీది. థూ. ఏమండి, కొంతసేపు వెయిట్ చేయమని చెప్పాను, దానికి ఎందుకు ఇంత కోప్పడుతున్నా? నేను కోప్పడుతున్నానా? నన్ను చూస్తుంటే కోప్పడుతున్నట్టుకుందా? ఏంటి అక్కడ అంత గుంపుగా ఉన్నారు? ఏంటి వీళ్ళంతా పూలమాల తీసుకెళ్తున్నారు? తమ్ముడు తమ్ముడు, ఏంటి అక్కడ అంత గుంపు కూడి ఉన్నారు? ఉండక 5 నిమిషాలు వచ్చేస్తాను. ఎందుకు వీడు కూడా ఇలా పరిగెత్తున్నాడు? ఏమైంది? సరే, ఓకే. ఇదిగో వస్తున్నా. ఎవరు? అక్క, ఏంటి అక్క పిలిచావు? తమ్ముడు, ఏంటి ఆ ఇంటి దగ్గర జనం అందరూ పూలమాల తీసుకువెళ్తున్నారు? గోపాల్ అని ఉన్నాడు కదా. ఎవరు? మీ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అక్క. ఓ, ఆయన ఫుల్ గా తాగుతాడు కదా అక్క. అవును. నిన్నంత ఒకటే రక్తవాంతి. నేను హాస్పిటల్ చేర్చారు. ఉదయం లేచి చూసేసరికి చనిపోయింది అక్క. చొచ్చో, మీ భర్త వేరే ఎక్కువ తాగుతున్నాడు. చెప్పెట్టక్క, క్లోజ్ ఫ్రెండ్ వేరే గోపాల్ అన్నకి. ఇందుకేనా నన్ను పిలిచింది? అవును. సరే అక్క.
యేసయ్యా, నేను 18 సంవత్సరాలుగా మీ సన్నిధిలో మీ పాదాల దగ్గర వచ్చి ప్రార్థిస్తున్నాను యేసురాజా. కానీ నా భర్తలో కొంచెం కూడా మార్పు కనిపించట్లేదు. యేసయ్యా, మీరే తనని మార్చాలి యేసయ్యా. దేవా, మేము మీ దగ్గర అడగకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థించగలం? యేసు ప్రభువా, మీరే తనను మార్చాలి తండ్రి. మీరే తన తాగుడు బానిసత్వం నుంచి విడుదల దయచేయాలి యేసయ్యా. అయ్యా, తన రక్షణ మీ దగ్గర ఉంది యేసయ్యా. ఎలాగైనా మీరు నా భర్తని మార్చాలి. మీరే తనను విడుదల దయచేయాలి యేసయ్యా. తను మీరే ఎలాగైనా మార్చి తిరిగి తీసుకురావాలి యేసయ్యా. రే, ఏరా ఇంత లేట్ అయింది? ఎక్కడ సైడ్ డిష్? నీకు పంపాల్సిన డబ్బులంతా జీపేలో పంపించేసిన. ఇక మీద స్నాక్స్ తీసుకురన్నా. ఏరా, ఏమైంది? నేను పనికి వెళ్ళబోతున్నా. ఏం పనికి పోతావు? మీ ఇంట్లో అంత కష్టపడి చదివిస్తుంటే నువ్వు పనికి పోతానంటున్నావు. ఏరా? నువ్వు ఇలాగనే నీ ఫ్రెండ్ గోపాల్ తాగి తాగి చనిపోయిండు. త్వరగా నువ్వు కూడా ఇంత పోయేటట్టు ఉండు. పద్దెనిమిది సంవత్సరాలుగా మద్యానికి బానిసై ఉన్న మాయకన్నన్ గారి జీవితంలో ఇట్టి మార్పు కలగడానికి ఏమి కారణం? మనం తన మాటల్లో విందాం రండి. నా పేరు మాయకన్నన్. నా భార్య రీటా. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు త్రాగడం ప్రారంభించాను. త్రాగుడు, సిగరెట్టు అన్నీ చెడు అలవాట్లు ఉన్నాయి. మా అమ్మకు 10 మంది పిల్లలు. నేను 8వ వాడికి పుట్టాను. మా అమ్మ నోటి నుండి వచ్చిన మాట, నేను 10 మందిని పిల్లలు కన్నాను, కానీ నిన్ను కన్నదానికి నా కడుపు మండుచున్నది. ఎందుకంటే అంత హీనమైన జీవితం నాది. తరువాత నాకు పెళ్లి జరిగింది. నా జీవితంలో మా అమ్మకు, నా భార్యకి, నా పిల్లలకు సమాధానం లేదు. ఎందుకంటే త్రాగుడు నాకు చాలా ఇష్టం. 24 గంటలు తాగమంటే తాగుతాను. నెల మొత్తం తాగుతూ ఉంటా. ఇలా నా జీవితం అంతా త్రాగుడులోనే పోయింది. రక్తవాంతి ఎత్తాను. నా చేతులు కాళ్ళు వణుకుతుంటాయి. నేను తాగకుండా ఉండలేకపోయాను. మధురవాయిల్ ప్రాంతంలో నేను ఉన్నాను. తరువాత నేను చనిపోతానని అందరూ అనుకున్నారు. ఈ రోజు నాతో తాగిన 70 మంది స్నేహితులు ప్రాణంతో లేరు. నేను ఇక చనిపోతాను అనుకున్నారు. నా భార్య నా కోసం విడవకుండా ప్రార్థన చేసింది. భర్త రక్షింపబడాలి అని ప్రార్థన చేసింది. అంటే చెడు అలవాట్లు వదిలిపెట్టాలని ప్రార్థన చేస్తూ ఉన్నది. ఇలా 17 సంవత్సరాలు గడిచింది. 18వ సంవత్సరం అలా ప్రార్థించినప్పుడు దేవుడు నాలో గ్రహించే హృదయం ఇచ్చాడు. 2013 2వ నెల 20వ తేదీ సాయంత్రం నా పాపాన్ని తెలుసుకొని కన్నీరుతో ఏడ్చి ప్రార్థించాను.
పరిశుద్ధాత్మ నాలో ఒక్క రోజులో త్రాగుడు, సిగరెట్లు, పొగాకు ఇటువంటి అలవాట్లు నా నుండి తీసివేశాడు. చాలా సంతోషం, సమాధానం మా కుటుంబంలో వచ్చింది. వానగరం యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురానికి వెళ్ళాము. అక్కడ లోనికి ప్రవేశించినప్పుడే దేవుని సమాధానం మాలోనికి వచ్చింది. లోపలి వెళ్ళేటప్పుడు ప్రేమతో ఆహ్వానించారు. అక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన పాపమును గురించి బైబిలు వాక్యములతో జోడించి నాతో మాట్లాడాడు. కారణము లేని శాపం ఫలించదు. మాకు చాలా ఆదరణ కలిగింది. ఆ రోజు మాత్రమే కాదు, తరువాత రోజు నుండి ప్రతిదినం ప్రార్థన గోపురానికి వెళ్ళాము. మిక్కిలి సంతోషం, సమాధానం మాకు కలిగింది. తరువాత క్రైస్తవునిగా నా జీవితంలో ఏమి నేర్చుకోవాలి, ఏమి చేయాలి అని అనుకున్నప్పుడు మొదటగా ప్రార్థన చేయాలని యేసు పిలుచున్నాడు పరిచర్య మాకు నేర్పించింది. ఈ ఆశీర్వాదాలన్నిటికీ కారణం యేసుక్రీస్తు మరియు యేసు పిలుచుచున్నాడు పరిచర్య మాత్రమే. దేవునికే మహిమ కలుగునుగాక.